హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కరివేపాకు నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి అయితే 2-3 నెలలు నిల్వ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతకు మించి హెల్దీ రెసిపీ అండి. వేడి వేడి అన్నంలో వేసుకొని లేదంటే టిఫిన్లో వేసుకొని తిన్నా కానీ రుచి చాలా బాగుంటుందండి. ఇలా కరివేపాకు మనం పచ్చడి చేసుకొని తింటే బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయండి. చాలా హెల్దీ రెసిపీ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, కమ్మగా, హెల్దీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఫ్యాన్లో ఆరబెట్టుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండదు నిల్వ పచ్చడికి. అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా తడి ఆరిన తర్వాత నేను ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇలా మనం పొడిగుడ్డ మీద వేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కప్పు కొలతల్లో తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల దాకా అయింది. ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి. కరివేపాకు 3 కప్పుల దాకా అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీగా. ఇలా మనము చాలామందికి ఈ టైంలో అయితే జుట్టు అవి రాలడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టుకు ఇంకా హెల్త్కు కూడా చాలా మంచిదండి. ఇక్కడ నేను 3 కప్పుల దాకా కొలిచి వేరొక బౌల్లోకి తీసుకున్నానండి. తడి అనేది లేకుండా చూసుకోవాలండి. ప్రతి గిన్నె కూడా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు దాకా చింతపండు తీసుకున్నానండి. నారలు అవి ఏమి లేకుండా తీసుకోవాలి. ఒకసారి మనం ఇలా చింతపండులో ఏమన్నా నలకలు అవి ఉంటే తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒకసారి ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలా గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ముందు పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్లో ఉంచి మెత్తగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి. దీంట్లో పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు పక్కా కొలతలతో చేస్తే నిల్వ పచ్చడి చాలా రోజులు ఉంటుందండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. సుమారుగా ఇది 300 గ్రాముల వరకు ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో 300 నుంచి 300 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవచ్చండి. పచ్చడిలో కాస్త ఎక్కువనే పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ఒక 9 నుంచి 10 దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా వేయించుకోవాలండి పోపును. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పోపుని ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కాస్త వేగిన తర్వాత ఒక 9 నుంచి 10 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. అస్సలు తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. ఇష్టం లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పోపును పూర్తిగా చల్లారించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు చింతపండు కూడా బాగా దగ్గర అయిందండి. దాన్ని కూడా చల్లారించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకును బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే మనము కరివేపాకు ఇలా చేతితో తీసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే క్రిస్పీగా, చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టండి. పచ్చిదనం అనేది ఉండొద్దండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇక్కడ అన్నీ మనం వేయించుకునేవి చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. ముందుగా అయితే నేను ఆవపిండి, మెంతిపిండి వేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు వేసుకోవాలండి.
అన్ని ఇంగ్రీడియంట్స్ వేడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతపండును కూడా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పావు కప్పు కంటే కాస్త తక్కువ కళ్ళుప్పు వేసుకోవాలండి. ఇది గ్రామ్స్లో వచ్చేసి ఒక 30 గ్రామ్ వరకు ఉంటుందండి. కారం ఏమో హాఫ్ కప్పు దాకా వేసుకోవాలండి. 60 గ్రామ్స్ వరకు ఉంటుందండి. కారం ఎక్కువ తినేవాళ్ళు లేదంటే ఎక్కువ కావాలనే వాళ్ళు ఒక కప్ అయినా వేసుకోవచ్చండి. దీంట్లో పావు కప్పు దాకా వేడి వాటర్ వేసుకోవాలండి. అంటే 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, పచ్చడి అనేది పల్చగా అవుతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ముందుగా మనము రెడీ చేసుకున్న పోపులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా చేత్తో మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పోపు అనేది పచ్చడికి చాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ రోజు దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బౌల్లో ఉంచుకొని మనము స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు స్టోర్ ఉంటుందండి. అంత కమ్మగా ఏ టిఫిన్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ నిల్వ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు పచ్చడి మొత్తం తీసుకున్న తర్వాత దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే రుచి ఆహా అనాల్సిందండి. అంత బాగా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి. ప్రతి ముద్ద తింటుంటే రుచి ఆహా అనాల్సిందండి. అంత కమ్మగా చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది, టిఫిన్లో కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.